మాదిగా వర్ధిల్లాలి తెలంగాణ మాది హక్కుల దండోర నాయకత్వం. నా పేరు మర్మంల మల్లేష్ మాదిగా, తెలంగాణ మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షునిగా మా సంఘం తెలంగాణ మాదిగ హక్కుల దండోర స్థాపించి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి ఈరోజు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 ఏళ్ళు గడుస్తుంది. అయినా 30 ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారినా మా ఏబీసీల వర్గీకరణ చేయడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అవకాశం కొరకు మాదిగలను వాడుకుంటారు తప్ప మా వర్గీకరణ, మా హక్కులు సాధించుకోనికి ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ వర్గీకరణ అవుతలేదు. కాబట్టి మొన్నటికి మొన్న మందకృష్ణ మాదిగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి మోడీ గారు నిండు సభలో కేంద్ర ప్రభుత్వం మేము వర్గీకరణ చేస్తామని చెప్పి మోడీ చెప్పడం జరిగింది. అయినా మోడీ గారు కూడా మొన్న పార్లమెంటు సమావేశం జరిగింది. అయినా ఆయన ఎక్కడిదక్కడే వర్గీకరణ చేయకుండా నిరాకరించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏబీసీల వర్గీకరణ గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి తెలంగాణ మాదిగ హక్కుల దండోర రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి యొక్క తెలంగాణ మాదిగ హక్కుల దండోర సూటిగా అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ ప్రజల మీద లేనిపోని కళ్ళుపోలు మాటలు చెప్పి, ఈ ప్రజలకు లేనిపోని ఆశలు చెప్పి ఎందుకు ఈ స్కీములు పెడుతురు? మరి గత ప్రభుత్వం దళిత బంధాన్ని, రైతు బంధాన్ని, కళ్యాణ లక్ష్మి అని చెప్పి మరి గత ప్రభుత్వం చెప్తే ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంటింటికి కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తాం, ఇంటికి ఎంతమంది ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఇంటింటికి తులం బంగారం పెడతా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా 4000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పిండు, రైతు బంధు ఇస్తా అని చెప్పిండు, రైతు బీమా మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మేము మాదిగలము 80 లక్షల మంది మాదిగలు ఉన్నాం. అయినా మాకు ఈ కేంద్ర ప్రభుత్వం మాకు క్యాబినెట్లో అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మరి మాలలకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా మాదిగలకు అవకాశం ఇవ్వాలని చెప్పి తెలంగాణ మాదిగ హక్కుల డిమాండ్ చేస్తుంది. చెయ్యని మేడలో ఖచ్చితంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.